లోతు అబ్రాహాము సహోదరుడు కుమారుడు. వారి సంపద పెరిగినప్పుడు వారి కాపరుల మధ్య గొడవలొచ్చాయి. అప్పుడు అబ్రాహాము ఉదారంగా లోతుకు మంచి భూమిని ఎంచుకునే అవకాశమిచ్చాడు. లోతు సారవంతమైన యోర్దాను మైదానాన్ని చూసి దాన్ని ఎంచుకున్నాడు. అయితే ఆ మైదానంలోనే సొదొమ, గొమొర్రా వంటి పాపపు నగరాలున్నాయి. లోతు ఆ నగరాల దగ్గరే నివాసం ఏర్పరుచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శత్రురాజులు సొదొమను దోచుకున్నారు, లోతును కూడా బంధించారు. అబ్రాహాము తన మనుషులతో వెళ్లి లోతును రక్షించాడు. సొదొమ పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవదూతలు లోతు ఇంటికి వచ్చి అతన్ని, అతని భార్యను, 2 కూతుళ్లను నగరం నుండి బయటికి రమ్మని చెప్పారు. వెనక్కి తిరిగి చూడొద్దు, పర్వతాలకు పారిపోండి అని హెచ్చరించారు. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు మరియు అతని కుమార్తెలు పర్వతాలకు చేరుకున్నారు. అక్కడ లోతు కుమార్తెలు తాము తప్ప మరెవ్వరూ మిగల్లేదని భావించి భయంతో చేసిన తప్పు తమ తండ్రిని తాగించి ఆయనతో కలిసి శయనించారు. వారి నుండి మోయాబీయులు, అమ్మోనీయులు అనే 2 జాతులు పుట్టాయి. లోతు జీవితం మనకొక స్పష్టమైన పాఠం. అతను నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. కాని అతను ఏం చేశాడు? సారవంతమైన భూమి ఉందని సొదొమ, గొమొర్రా వంటి పాపపు నగరాలకు దగ్గరగా తన డేరా వేశాడు. ఆ నగరాల దుష్టత్వం పెరిగిపోయినప్పుడు దేవుడు వాటిని నాశనం చేయాల్సి వచ్చింది. లోతు రక్షించబడ్డాడు, కాని అతని భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయింది. లోతు కూతుర్లు సొదొమలో నేర్చుకున్న దుర్నీతి వల్ల భయంకరమైన తప్పులు చేశారు. లోతు సొదొమలో ఉన్నంత కాలం పాపంలో పడకపోయినా ఆ పరిసరాల ప్రభావం అతని కుటుంబంపై, ముఖ్యంగా అతని కుమార్తెలపై తీవ్రంగా పడింది. మనం ఎవరితో సమయం గడుపుతామో వారి ఆలోచనలు, అలవాట్లు, మాటలు మనపై తప్పకుండా ప్రభావం చూపుతాయి. సామెతలు 13:20 చెప్తుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూఢుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇది జీవిత సత్యం కాదా? లోతు కథ మనకు హెచ్చరిక. లోకపు ఆకర్షణలకు లొంగకుండా దేవునికి విధేయత చూపడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.